హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ, రాగి పిండితో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. అలా చాలా చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము. తర్వాత ఒక 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ మనకి కొంచెం మగ్గితే చాలండి. ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి. కట్ చేసుకొని వేసుకుందాం. నూనెలో పేలకుండా ఉంటుందనమాట. తర్వాత 2 ఎండుమిర్చి కూడా తీసుకుందాము. మీ కారానికి తగినట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి వచ్చి ఎక్కువగా కారంగా లేవు. అందుకని నేను 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేశాను. తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకుందాము. టొమాటో మనకి మంచిగా మగ్గిపోవాలండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాం. టొమాటో మనకి చక్కగా మగ్గిందనమాట. ఒకసారి మంచిగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు వేసుకుందాము. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు అండి. పుట్నాల పప్పు అంటాం కదా అదనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని పూర్తిగా చల్లారిపోవాలి. పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి మార్చుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని గిన్నెలోకి మార్చుకుందాం. ఇంక దీనికి తాలింపు ఏమీ అవసరం లేదండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ, సాంబా గోధుమ రవ్వ తీసుకున్నామండి. లావుగా ఉంటుంది కదా అదనమాట. ఒక కప్పు నీళ్లు పోసేసి దీన్ని నానబెట్టుకుందాము. స్పూన్ పెట్టి మంచిగా కలిపేసుకుందామండి. కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత చూద్దాం. రవ్వ చూసారు కదా చక్కగా నానిందనమాట మనకి. ఒకవేళ అంత టైం లేదనుకోండి మీకు 15 నిమిషాలు నానబెట్టుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా గానీ సరిపోతుంది. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఆ నీళ్ళతో పాటే వంపేసుకుందామండి. నీళ్ళు సరిపోతాయి కరెక్ట్‌గా. దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా ఉంది కదా! ఇప్పుడు దీనిలో ఒక కప్పు రాగి పిండి వేసేసుకొని దాన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకుందాము. ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాం. చూడండి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాం. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. మనకి పిండి మరీ గట్టిగా ఉందనమాట. ఒక పావు కప్ వరకు నీళ్ళైతే పడతాయండి. ఒక పావు కప్పు నీళ్లు వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. ఇంకింతకంటే పలచన చేసుకోవద్దు పిండి. మనకి పిండయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెనం పెట్టుకుందాము. కొంచెం నూనె అప్లై చేసుకొని ఒక గరిటె పిండి వేసుకొని దీన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాం. అంతేనండి. పైనుంచి కొంచెం నూనె వేసుకుందాము.
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి. మీరేదైనా కానీ ఒక మెజర్‌మెంట్ పెట్టుకోండి. కప్పు కానీ, గిన్నె కానీ ఏదైనా కానీ, దాంతో అన్నీ కొలతగా తీసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. అంతేనండి. రెడీ అయిపోయింది. తీసేసుకుందాము. చూసారు కదా! చాలా హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.